శివతాండ స్తోత్రాన్ని మీ అందరికీ వినిపించాలని మా ఈ చిన్న ప్రయత్నం. జటాటవీగిలజ్జల ప్రవాహి పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజింగతుంగమాలికాం ఢమ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నమ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమల్నింపనిజ్జరి విలోల వీచవల్లరి విరాజమానమూర్ధని దగజ్వల్లల్లాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిష్కణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధురా స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణే నిరుద్ధ దుద్దరాపతి క్వచిత్తి గంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజింగ పింగళ స్ఫురత్పణామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ఫలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరేయ మేదురే మనో వినోదమద్భుతం విభర్తు భూతభత్తరీ. సహస్రలోచన ప్రభత్య శేషలేఖ శేఖర ప్రసున్న ధూళి ధోరణి విదుస్సరాంగి పీఠభూ భుజంగ రాజమాలయ నిబద్ధ జాట చూటక శ్రీయే చిరాయ జాయితం చకోర బంధు శేఖర. లల్లాట చత్వర జ్వలధనుంజయ స్ఫులింగ బానిపీత పంచసాయకం నమల్ల లింపనాయకం సుధామయూకలేకయ విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునా. కరాళ బాల పట్టిక దగజ్వల ధనుంజయ హృతి ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రిక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమా. నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధరా స్ఫురత్ కుహు నిసిద్ధిని తమ ప్రబంధ బద్ధ కందరా నిలంప నిజ్జరి ధరస్తనోదు కృత్తి సింధుర కదా నిదాన బంధుర స్వయం జగద్గురం ధరం. ప్రఫుల్ల నీలి పంకజ ప్రపంచ కాళిమా ప్రభావలంబి కంటకందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చిదం దగచ్చిదం తమంత కచ్చితం భజే. అకర్వ సర్వమంగళ కళాకదబ్బ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. జయత్వదభ్ర విభ్రమార్భజంగమస్వసద్ వినిర్గమక్రమ స్ఫురస్కరాల బాల భవ్యవట్ దిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా. దృశద్విచిత్ర తత్పయరు భుజంగ మౌత్రిక సజ్రో గరిష్ట రోత్నలోష్టయో సుహృద్విపక్షయో తృణారవింద చక్షుసో ప్రజామహీ మహేంద్రయో సమ ప్రవృత్తిక కదా సదా శివ భజామ్యహం. కదా నిలింప నిజ్జరే నికుంజ కోటరే వశన్ విముక్తి దుర్మసిస్తదా చిరస్త మంజలీవహం విలోల లోల లోచనో లలామ బాల లగ్నక శ్రీవేది మంత్రముచ్చిరన్ కదా సుఖీ భజామ్యహం. ఇమహ్మి నిత్యమేవ ముక్తమోత్తమస్తమం పఠన్ స్ఫురన్ భువన్నరో విశుద్ధిమేతి సంతతి హరే గురౌ సుభక్తి మాసు యాతి నాణ్యతా గతిం విమోహనం హిదేహినాం సుశంకరస్య చింతనం. విమోహనం హిదేహినాం సుశంకరస్య చింతనం. థ్యాంక్స్ అండి. మీ అమూల్యమైన టైంని కేటాయించి ఈ శివతాండవ స్తోత్రం విన్న అందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.